పెద్దవాళ్ళు తిట్టారంటే కోపం కాదు, తండ్రి తిడుతున్నారంటే కోపం కాదు, తల్లి తిడుతుందంటే కోపం కాదు. దాంట్లో పైకి రావాలి పిల్లలు అనేటువంటి ఒక తపన ఉంటుంది. ఒకవేళ మనం వాళ్ళని తిట్టకుండా ఉంటే ఆ దుస్సంస్కారం వాళ్ళకు కొనసాగుతుంది. ఒకవేళ మీరు వాళ్ళని అరే చావరంటే వాళ్ళని చావరు, తండ్రి అనగానే వాళ్ళకేం కాదు. కానీ ఒకవేళ వాళ్ళు శపించకుండా ఉంటే ఆ పాపం ఏమైపోతుంది? మీరు డబ్బు కూడబెడితే ఎలాగైతే డబ్బు పెరిగిపోతుంటుందో, మహాత్ములు, పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు వాళ్ళు ఈ ఫైన్ రూపంలో శాపము తిట్టకుండా ఉంటే ఆ పాపం పెరిగిపోతుంది. ఏదో తల్లిదండ్రులు తిడుతున్నారు అనేటువంటి ఒక తప్పు భావన, అందరం నన్ను తిట్టని చెప్పి మనం అనుకుంటాం. అలా కాదు, దాంట్లో ఒక తపన ఉంటుంది, కారుణ్య భావన ఉంటుంది. వీడు తిడితేనే వాడి పాపం ఆగుతుంది, వీడు శపిస్తేనే పాపం ఏమవుతుంది? తొలుగుతుంది. లేకుంటే అది పాపం వృద్ధిపోతుందయ్యా, చెట్టు పెరిగినట్టుగా పెరిగిపోతుంది, వంశాలను కూల్చేస్తుంది. అందుకేమంటారు భాగవతంలో, శాపః సా అనుగ్రహకృత, అనుగ్రహపూర్వకంగా శాపాన్ని పెట్టారు.